హలో ఎవరీవన్. ఈ వీడియోలో మనం మెర్జ్ సార్టెడ్ అరే అనే ప్రాబ్లం చేద్దాం. ఐ థింక్ ఇది లీట్ కోడ్లో క్వశ్చన్ నెంబర్ 88 అనుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ ఏంటో మనం అర్థం చేసుకుందాం. అసలు వాళ్ళు ఏమి ఇస్తారు మనకి ఇన్పుట్స్ అండ్ మనం ఏం రిటర్న్ చేయాలి ఇవి చూద్దాం ఫస్ట్. సో బేసికలీ దే విల్ గివ్ యూ టూ అరేస్. మనకు టూ అరేస్ ఇస్తారు, nums1 అండ్ nums2 అనే టూ అరేస్ ఇస్తారు. అండ్ ఆ రెండు కూడా సార్టెడ్ ఆర్డర్లో ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఏంటంటే nums1 అనేది నాన్ జీరో ఎలిమెంట్స్ అన్ని సార్టెడ్గా ఉంటాయి. జీరోస్ అనేవన్నీ లాస్ట్లో పెడతారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే nums2 ఎలిమెంట్స్ అన్ని ఫిల్ చేయాలి nums1లో. అండ్ అది ఎలా ఫిల్ చేయాలంటే మనం ఓవరాల్గా nums1 అనేది సార్టెడ్ అయి ఉండాలి. సో ఆ nums1 మనం రిటర్న్ చేయాలి. సో బేసికల్ ఏం చేయాలంటే nums1 nums2ని మనం కలపాలి. కలిపేసి రిజల్టెంట్ అనేది nums1లోనే ఉండాలి, అది కూడా సార్టెడ్లో ఉండాలి. ఆ nums1ని మనం రిటర్న్ చేయాలి. సో ఈ క్వశ్చన్ మనం ఎలా చేయగలం? సో బేసికల్లీ జనరల్గా మనకు వచ్చే ఐడియా ఏంటి అంటే nums2 ఎలిమెంట్స్ అన్ని తీసుకొని ఎండ్ ఆఫ్ ది అరే ప్లేస్ చేస్తే మనకు ఒక అరే వస్తుంది. ఆ అరేని మనం సార్ట్ చేసుకుంటే మన రిజల్టెంట్ ఆన్సర్ వస్తుంది కదా. కోర్స్ ఆన్సర్ అలా కూడా వస్తుంది. బట్ ఇక్కడ క్యాచ్ ఏంటి అంటే మనకి టైం కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే మనం ఇన్బిల్ట్ ఫంక్షన్ సార్ట్ యూజ్ చేస్తాం. దాని టైం కాంప్లెక్సిటీ వచ్చి ఆర్డర్ ఆఫ్ n log n వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి, సమ్వేర్ అబౌట్ ఆర్డర్ ఆఫ్ n. సో దేనికి మనం ఎలా చేయగలం? సో మనం ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేయాలని అనుకోవట్లేదు. సో అలా కాకుండా మనం జస్ట్ ఐటరేషన్స్ యూజ్ చేసి ఇది చేయగలిగితే మనకు ఆర్డర్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీకి దాన్ని రెడ్యూస్ చేయగలం. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయగలం? సో ఇప్పుడు ఈ ఆప్టిమల్ అప్రోచ్ చూడండి. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే 3 పాయింటర్స్ తీసుకుంటా. ఆ పాయింటర్స్ కూడా ఇక్కడ ఇక్కడ ఇక్కడ. అండ్ నేను ఏం చేస్తా అంటే నేను బ్యాక్ నుంచి ఫిల్అప్ చేసుకొని వస్తా. నేను చెప్తా ఫ్రంట్ నుంచి ఎందుకు కాదు బ్యాక్ నుంచి ఎందుకు బెటర్ అనేది ఈ అప్రోచ్ చెప్పగానే మీకు చెప్తా, మీకు అర్థం అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఈ రెండు కంపేర్ చేస్తా. ఈ లాస్ట్ 2 ఎలిమెంట్స్ కంపేర్ చేసి పెద్దగా ఉన్న ఎలిమెంట్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో 2 ఎలిమెంట్స్ అలాగా ఆ ప్రాసెస్ని రిపీట్ చేస్తా. అప్పుడు ఈ ఎలిమెంట్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఇప్పుడు డ్రై రన్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఈ రెండు ఎలిమెంట్స్ కంపేర్ చేస్తే 3కి 6కి 6 అనేది పెద్దది. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఈ 0 తీసి 6 ప్లేస్ చేస్తా. అండ్ ఈ పాయింటర్ ముందుకు వస్తుంది. ఇక్కడ కూడా 6తో మనకు పని అయిపోయింది కాబట్టి ఇది తీసి ఈ పాయింటర్ అనేది ముందుకు వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు 3 5 పెద్దది. సో ఇక్కడ ఈ 0 తీసి నేను 5 ప్లేస్ చేస్తా, ఈ పాయింటర్ అనేది ముందుకు వస్తుంది. సో మనకి 5తో పని అయిపోయింది. 5 తీసి ఈ పాయింటర్ అనేది ముందుకు వస్తుంది. సో ఇప్పుడు 2 3 ఈ కేసులో మనకు 3 అనేది పెద్దది. సో నేను ఏం చేస్తా అంటే 3ని రిమూవ్ చేసి ఈ 3 అనేది ఇక్కడ ప్లేస్ చేస్తా. ఓకే. సో ఇప్పుడు ఈ 2 అలా ఉంటుంది, మనకి ఈ 3 ఇలా ఉంటుంది. ఈ పాయింట్ ఇది అయిపోయింది కాబట్టి ఇది ఇక్కడికి వస్తుంది, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 రెండు సేమ్ కాబట్టి మనం ఏది పెట్టినా పర్లేదు. సో నేను ఇక్కడ 2 పెడతా. ఓకే. నెక్స్ట్ ఈ రెండు వస్తాయి. ఇప్పుడు ఈ రెండిట్లో ఇది పెద్దది. నెక్స్ట్ ఇక్కడ 2 వస్తుంది. సో ఇక్కడ ఈ పాయింటర్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. లాస్ట్లో ఈ 1 ఒకటే మిగులుతుంది. ఆ 1 ఇక్కడ పెట్టుకుంటే మన ఫైనల్ ఆన్సర్ అనేది వచ్చింది. సో ఇదే ఈ nums1 అనేది మనం రిటర్న్ చేయాలి. సో మీకు అర్థమైందని నేను అనుకుంటాను. వీ విల్ కంపేర్ బోత్ ద ఎలిమెంట్స్. ఏం చేస్తామంటే 3 6 కంపేర్ చేస్తాను, పెద్ద ఎలిమెంట్ అనేది లాస్ట్లో పెడతాను. నెక్స్ట్ ఏంటి 6 అయిపోయింది, 3 5 నెక్స్ట్ 3 2 3 నెక్స్ట్ 2 2 2 నెక్స్ట్ రిమైనింగ్ 2 1. సో ఇక్కడ ఇంకో కేసు చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎందుకు వద్దాం అని అంటున్నా అంటే చూడండి, ఇక్కడ 1 2 ఉంది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 1 ఉంది అనుకోండి ఫస్ట్ ఎలిమెంట్. సో ఈ రెండు కంపేర్ చేస్తే మనకి ఆబ్వియస్లీ 1 అనేది చిన్నది. మనం ఫస్ట్ నుంచి కంపేర్ చేసుకుంటే మనం 1 చిన్నవి పెట్టుకోవాలి, పెద్దవి కాదు కదా ఇటు నుంచి వస్తే. సో మనం ఇప్పుడు ఇటు నుంచి వస్తున్నాం కాబట్టి మనం పెద్ద ఎలిమెంట్ అనేది ఎండ్లో పెట్టాం. ఇన్ కేస్ మనం ఇటు నుంచి ఇలా వస్తే మనం ఏం చేయాలి, చిన్న ఎలిమెంట్ పెట్టుకోవాలి. ఈ కేసులో చిన్న ఎలిమెంట్ అనేది 2. సో మనం ఏం చేయాలి, 2ని తీసి మనం ఈ 2ని చిన్న ఎలిమెంట్ 1 కాబట్టి ఈ 2ని తీసి 2 ప్లేస్లో మనం 1 రీప్లేస్ చేయాలి. బట్ అప్పుడు ఈ 2 ఎక్కడికి వెళ్తుంది? సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. మనం ఏం చేయాలంటే ఎలిమెంట్స్ని ఓవర్ రైడ్ చేయాలి. సో అలాంటి కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయడానికి మనం బ్యాక్ నుంచి ఐటరేట్ చేస్తాం.
బ్యాక్ నుంచి ఐటరేట్ చేసి సింపుల్గా కంపేర్ చేసి పెద్ద ఎలిమెంట్ అనేది లాస్ట్లో పెట్టేస్తాం. సో ఇప్పుడు ఇంకో కేసు చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12, 13, 14, 0, 0, 0 ఉంది. ఓకే, కిందన 1, 2, 3 ఉంది. సో ఈ కేసులో ఈ రెండు మనం కంపేర్ చేస్తే 14 అనేది పెద్దది. సో ఇక్కడ 0 పోయి 14 వస్తుంది, నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేస్తే 13 పెద్దది, సో ఇక్కడ 13 వస్తుంది, ఈ పాయింటర్ పోయి ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేస్తే 12 పెద్దది, సో ఇక్కడికి వస్తుంది. సో ఓవరాల్గా మనకి ఈ పాయింటర్ అనేది ఇక్కడికి వచ్చినా కూడా మన రిజల్టెంట్ ఆన్సర్ అయితే రాలేదు. సో ఈ కేసులో మనం ఏం చేయాలంటే ఈ పాయింటర్ కూడా చివరి వరకు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. దానికి ఒక సపరేట్గా మనం ఒక వైల్ లూప్ రాసుకొని ఆ వైల్ లూప్లో ఈ పాయింటర్ 2 అనేది కూడా ఇక్కడికి వచ్చినంత వరకు ఈ ఎలిమెంట్స్ అనేది పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడు మన రిజల్టెంట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను దీనికి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఒక 3 పాయింటర్స్ క్రియేట్ చేసా, P1, P2 అండ్ పొజిషన్ పాయింటర్. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ 3 పాయింటర్స్ కూడా మనకి 3 పొజిషన్స్లో ప్లేస్ అవుతాయి. P1 అనేది మనకి nums1 అనే అరేలో, P2 అనేది nums2 అనే అరేలో, పొజిషన్ అనేది మనకి nums1 చివరి పొజిషన్లో ఉంటుంది. సో ఇక్కడ కండిషన్స్ చూడండి. సో ఫస్ట్ మనం ఒక వైల్ లూప్ రన్ చేస్తాం. వైల్ లూప్లో కండిషన్ చూడండి, P1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ P2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏంటంటే ఏదో ఒక పాయింటర్ చివరకు వచ్చినంత వరకు లూప్ రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ కండిషన్ చూడండి, ఇన్ కేస్ nums1లో ఎలిమెంట్ పెద్దదైతే మనం ఏం చేసామంటే nums1లో లాస్ట్ పొజిషన్ అనేది ఆ P1తో ప్లేస్ చేసాం. nums1 ఎలిమెంట్ P1తో ప్లేస్ చేసాం అండ్ పొజిషన్ మైనస్ మైనస్ P1 మైనస్ మైనస్. సో ఇప్పుడు అలా అవ్వలేదంటే ఏంటి అర్థం, రెండో అరేలో ఎలిమెంట్ పెద్దది ఉందని. సో అప్పుడు లాస్ట్ పొజిషన్లో మనం ఏం చేసామంటే nums2లో ఉన్న ఎలిమెంట్ని ప్లేస్ చేసాం లాస్ట్కి. సో ఏదైతే పెద్దది ఉందో ఆ పెద్దది అనేది లాస్ట్లో ప్లేస్ అవుతుంది ఈ కోడ్, ఈ వైల్ లూప్లో. ఓకే, నెక్స్ట్ ఇవి డిక్రిమెంట్ చేసుకున్నాం మైనస్ మైనస్ రెండింటికి. ఈ వైల్ లూప్, ఈ సెకండ్ వైల్ లూప్ అనేది దేనికంటే మనం ఒక కేసు చూసాం. ఏంటి ఆ కేస్, ఇన్ కేస్ ఒక దాంట్లో అన్ని ఎలిమెంట్స్ అయిపోయి పాయింటర్ అనేది ముందు వరకు వచ్చేస్తే సెకండ్ అరేలో మనకి ఎలిమెంట్స్ మిగిలిపోతాయి. అలాంటప్పుడు మనకి రిక్వైర్డ్ ఆన్సర్ రాదు. అలాగ అవ్వకూడదు అంటే ఈ వైల్ లూప్ అనమాట, ఈ వైల్ లూప్. సో ఇప్పుడు ఏంటంటే ఈ వైల్ లూప్లో మనం ఏం చేసాం, రిమైనింగ్ ఇప్పుడు ఈ కండిషన్ చూడండి, రిమైనింగ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా అందులో యాడ్ అవ్వకుంటూ వచ్చేస్తాయి. చూడండి పొజిషన్, లాస్ట్ పొజిషన్లో nums2లో మిగిలిపోయిన అన్ని ఎలిమెంట్స్ అనేవి యాడ్ అవ్వకుంటూ వచ్చేస్తాయి. సో ఓవరాల్గా ఈ లూప్ కూడా ఎండ్ అయిపోతుంది, మన ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది.